అంటే ఈ బోనాల ఆషాఢ మాసం సందర్భించి ఈ బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఈ బోనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ మాంకాలమ్మ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపుకి ముద్రా సంఘం తరఫున ఇక్కడ ఘనంగా నిర్మిస్తుంది కాబట్టి ఇక్కడ పోతురాజుల ఆటల పాటలతోని ఊరేగింపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి మన ఈ జోగిపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఈ ఛానల్ ద్వారా అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి ఇక్కడ మాంకాలమ్మను పూజిస్తుంది కాబట్టి ఆమె విగ్రహాన్ని దగ్గర మనం వెళ్ళి చూద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే జోగిపేట ప్రాంతంలోని ఈ మాంకాలమ్మ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దర్శనం వచ్చే చాలా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విజయవంతంకి పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నరసరావు ముచ్చే ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మన పూజారి కూడా ఉన్నారు కాబట్టి అమ్మవారి కోసం ప్రత్యేకంగా పూజలు నిర్మిస్తూ అమ్మవారి ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ఊరేగింపు కార్యక్రమం ఎలా తీసుకెళ్తారు, ఏ విధంగా తీసుకెళ్తారు అని చెప్పి మన నరసరావు ముచ్చే ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని రావడం జరిగింది. ఒకసారి మనం నా పేరు మల్లేష్. ఇక్కడ బోనాలకు వచ్చినాము. అమ్మవారి బోనం అంటే చాలా పవిత్రమైంది. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే అందరం కూడా బోనాలు చేసుకుంటాం కాబట్టి ప్రతి ఇంటి నుంచి బోనాలు కావాలి. ఇక్కడ తెలుగువారి సంఘం నుంచి బోనం గురించి నాకు పిలిపించారు. వచ్చిన అమ్మవారికి ఇప్పుడు బోనం చేసిన తర్వాత మళ్ళీ ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు కూడా అక్కడ చాలా ఘనంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వీటితో ఒక 20 సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా చేస్తారు. నాకు 2 సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తున్నారు. ఈ తెలుగు సంఘం పెట్టుకొని అంత మంచిగా ఆనందంగా నాకు ఒక ఆడపిల్ల లేకపోతే ఆ నుంచి దేవత లేకపోతే నాకు మల్లికార్జున స్వామి దేవుడు వస్తుంది. ఆ దేవుడిని ఎట్లా పంపాలి అంత చీర సారీలతోటి మంచి పట్టు పంచలతోటి పట్టు సాధన అందరికీ క్షణార్థి నేనేం చెప్పాలనుకుంటే మన బండారు బలగానికి అందరికీ కూడా చెప్తున్నా, మంచిగా ఏడిపోయినా కానీ అంత బోనం తీసుకొని మంచిగా అలంకరణ చేసుకొని మంచిగా ఏది కాకుండా మంచిగా గుడి దగ్గర దాకా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఏదైనా కానీ చేసినా కానీ మన తప్పు మనకు భగవంతుడు చూపిస్తాడు. మీరు మధ్యలో పోయి ఇట్లా అట్లా చేసి ఇట్లాంటివి చేయకుండా మీకు క్షణాలు చేసి చెప్తున్నా. అందరూ కూడా మంచిగా బోనం ఎత్తుకుంటున్నారు. అందరు శివశక్తులు ఎత్తుకుంటున్నారు. అందరూ ఎత్తుకుంటే తప్పేం లేదు. వాళ్ళు ఎవ్వు వాళ్ళు కానీ శివశక్తులు కానీ ఎవ్వరు కానీ జోగిలు కానీ ఎవ్వరు కానీ అందరికీ కూడా క్షణాలు చేసి చెప్తున్నా. బోనం మాత్రం మంచిగా ప్రత్యేకంగా ఎత్తుకెళ్ళండి. అమ్మవారికి మంచిగా అక్కడ చీర సారంతో మంచిగా పెట్టి అందరు కూడా రావాలి. నాకు మల్లికార్జున స్వామి వస్తుంది. నేను ఒక 7 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు 35-40 సంవత్సరాలు ఉంటాను. అప్పటి నుంచి కూడా నాకు అమ్మవారు అప్పటి నుంచి కూడా బోనం ఎత్తుకుంటాను. అంటే 7 సంవత్సరాల నుంచి మీకు అమ్మవారు సట్టి నెలలో ప్రతి సంవత్సరము అక్కడ మా మల్లికార్జున స్వామికి బియ్యం పోస్తాము, పొడి బియ్యం పోస్తాము, మళ్ళీ బోనాలు ఎక్కిస్తాము, పొంగవేలికి పట్టంకి వెళ్తాము, బోనం ఎక్కిస్తాము. అక్కడ కూడా అమ్మవారికి అన్ని అప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి ఇదే తరతరాలు చేసుకుంటూ వస్తున్నాము. మా ఊళ్ళో కూడా ఒక వాళ్ళు రాళ్ళు పట్టాలు వేస్తారు. రాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో నా సరిగా పాల్గొంటారు. అయితే ఇంకోటి ఈ జోగిపేట ప్రాంతానికి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ జోగిపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉండాలి అమ్మవారికి స్వామి వారికి. కాబట్టి ఆశీర్వాదం ఉండాలంటే మీరు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి ముందు ఆటలాడుకుంటూ వెళ్తారు కాబట్టి మీరు ప్రత్యేక దర్శనం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు? జోగిపేట ప్రాంతంలో ఉన్న జోగిపేట ప్రాంతంలో అందరికీ కూడా చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా మంచిగా సుఖశాంతులతో మంచిగా ఉండాలి. మంచిగా జాబులతో పిల్లల జాబులతో చేస్తుంటే వాళ్ళకి కలిగితే వాళ్ళకి వెళ్ళి కొంచెం అమ్మవారికి నైవేద్యం పెడతారు. మాకు కూడా వచ్చినప్పుడు సూర్య సాగం పెడతారు. కాబట్టి అందరితో మంచిగా ఉండాలి. ఈ కారణం అమ్మవారి నుంచి కూడా కాపాడుకోవాలి. అందరు మంచిగా పాటించండి. తప్పకుండా అమ్మవారు మొన్న చెప్పింది కదా, కంపల్సరీ పాటిస్తే కంపల్సరీ మేమే అన్నిటికీ తొలగించి అందరి పిల్లలు కాపాడుకునే బాధ్యత మాది. చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఇక రెడీ అయినా బోనం కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇక ఇంకో రకం అయిపోతుంది. అప్పుడు రూపం వచ్చేస్తుంది.
ఆ రూపంలో ఉన్న ప్రతి దీవెనలు మిగిలింది. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. అమ్మవారికి ఒకటి నాన్న, అమ్మవారికి సంతోషంతో మనం చేసినప్పుడు మనకు సంతోషంతో కలిగిస్తుంది. అవును, అమ్మవారికి రూపాయి చారణ మన చారణ కలిగితే బాగా కలిగిస్తుంది. కానీ అమ్మవారికి ఆ మాటలు దుర్మార్గం మాటలు రావద్దు. సంతోషం ఉండాలి, మనకు సంతోషం అమ్మవారు కలిగిస్తుంది. అమ్మవారికి మనం ఇంటికి 10 ఏళ్ళ ఇంట్లో చేయబట్టి కూడా ఇంట్లో చేయబట్టి మేము 10 ఏళ్ళ ఈ ఇంట్లో పనులు చేయబట్టి కూడా 10 ఏళ్ళ మా నాన్నగారు మా నాన్న కూడా దొరకొచ్చింది అక్కడ పని నుంచి కూడా సంవత్సరం తనెత్తుకుంటుండే. ఆయన ఐదు స్టెప్పులు చేసిన అందరు పెద్ద మనుషులు ఏంటంటే తిప్పలైతున్న స్వామికి మొత్తం 3 స్టెప్పులు చాలు. 3 స్టెప్పులతో మంచిగా ఆడుకుంటూ పాటలతో వెళ్దామని చెప్పారు. 3 స్టెప్పులు రెడీ చేసినాం. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన నేను రెడీ అయినా ఆల్రెడీ ఇప్పుడు ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాలి. బియ్యం చాలా అయితే ఈ రోజు మనం ఇక్కడ స్వామి వారితో కూడా మాట్లాడడం జరిగింది. స్వామి కూడా ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు అంటే 15 నిమిషాల్లో మన విజయం కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు యాత్ర ఉంటుంది కాబట్టి అమ్మవారి బోనం అంటే 300 బోనం కూడా ఎత్తుకొని ముందుకు వెళ్ళడం కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సంతోషము ఆనందంతో ఉన్న బిడ్డ అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సంతోషము ఆనందంతో ఈరోజు ప్రాంతంలోని ముద్దు బిడ్డలు ఈరోజు ముఖ్యంగా ఘనంగా అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకసారి ఇక్కడ మన కౌన్సిలర్ చిట్టిబాబు అన్న గారు ఉన్నారు, పెద్దలు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలుసుకున్నామని చెప్పి ఇప్పుడు ఈ బోనాల కార్యక్రమంలో కాబట్టి ఈసారి ఇలా చేయాలని ఘనంగా చేయాలని ఇలా నమస్కారం. జుగిపేట ప్రాంతంలో గత 2 సంవత్సరాల కాలంలో కరోనా అనే మహమ్మారితో అందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి మరి అమ్మవారి దయ వల్ల ఇవాళ మనము వర్షాలు కానివ్వండి, పాడి పంటలు కానివ్వండి, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే అందరూ కూడా ప్రజలు కూడా అందరూ బాగుంటారు. కాబట్టి అమ్మవారి మా ఇలవేల్పు మా తూర్పుగోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా బోనాలు తీయలేకపోతా ఉన్నాం. గత సంవత్సరం అయితే మేము కరోనాతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారితో మనము బోనాలు తీయలేదు. కాబట్టి ఈ సంవత్సరము అందరము మేము మాట్లాడుకొని మేమైతే జోగిపేటలో తూర్పుగోని ముద్రా సంఘం అందరం కూడా కలిసికట్టుగా మేమందరం ఉంటాము. తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా మేము కలిసికట్టుగా ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేమందరం మాట్లాడుకొని ఇవాళ బోనాలు చేయడం జరిగింది. అంటే బోనాల కార్యక్రమం అప్పటికి చూస్తున్నాం, చాలా ఘనంగా జరిగింది. కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వెలిగిపేట పట్టణంలో కూడా కోవిడ్ చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు, దాని గురించి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు. అయితే ఈ బోనాల సందర్భంగా మేము గత 3-4 రోజుల నుంచి మేము మాట్లాడుకోవడం జరిగింది. మరి గత సంవత్సరము మేము ముద్రా సంఘంలో అమ్మవారిని కొలవలేదు. మరి ఈ సంవత్సరం నుంచి ఈ కరోనా అనేది వెళ్ళిపోవాలి, ఎలాంటి ప్రజలకందరికీ కూడా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈ బోనాలను అమ్మవారిని మంచి ఘనంగా ఏర్పాటు చేసి బోనాలు కూడా చాలామంది ముద్రాజ్ మా ఆడపడుచులందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేశారు. మరి ఇప్పటి నుండి మేము ఒకటే కోరుకున్నాం, అమ్మవారిని పోచమ్మ అమ్మవారి కానివ్వండి, మహంకాళి అమ్మవారి కానివ్వండి, మేము కోరుకున్నది ఒకటే, ఇప్పటి నుంచి సరిగ్గా టైంకు వర్షాలు పడాలి. చలికాలంలో చలి ఉండాలి, వర్షాకాలంలో వర్షం ఉండాలి, ఎండాకాలంలో ఎండలు ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ప్రకృతి మనకు సహకరిస్తే ఎలాంటి కరోనా కానివ్వండి ఇంకా ఏవో వచ్చినా కూడా మనం అన్నిటికీ తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఇలాంటి బోనాలు కార్యక్రమంతో ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. చేసుకుంటేనే అమ్మవారి మా వెంబడి ఎప్పటికీ ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం కూడా మా వెంబడి ఎల్లవేళ ఉండాలి. ఉన్నప్పుడే మేము అందరం కూడా ఆనందంగా గడుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు బోనాల కార్యక్రమం మన గల్లీ నుంచి వచ్చింది కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం చేస్తాం మేము, ప్రతి సంవత్సరం చేస్తాం. కానీ పోయిన సంవత్సరం కరోనా వల్ల చేయలేదు. ఎందుకంటే ఇక కరోనా వచ్చుట్ల అందరూ భయపడి ఇయ్యల్లో కూడా భయభక్తులతోనే ఉన్నామంతా. కానీ ఆ దేవుని అమ్మవారి దయ వల్ల ఇది మన కరోనా రాకుంది. ప్రజలందరూ మన పిల్లలందరూ ఈరోజు మన బోనాల కార్యక్రమం ఘనంగా కనిపించింది ఈ జోగిపేట పట్టణంలో. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎలా నిర్ణయం చేసుకున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఏదైతే తూర్పుగోని ముద్రా సంఘం తరఫున ప్రతి ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మా మిత్రులు మరియు మా కుల బంధువులు అందరూ కలిసి
సమైక్యంగా ఉండి ఈరోజు ఇంత ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పోయిన సంవత్సరం కరోనా మహమ్మారితోటి కొట్టుమిట్టాడుతూ ఈ బోనాల పండుగ నిర్వహించలేకపోయినాం, అయినా కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈరోజు కూడా మా తూర్పులోని ముద్రా సంఘం తరఫున అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిల్లాదులో ప్రతి ఇంటి కుటుంబం నుంచి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అదేవిధంగా బోనాల పండుగ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో కీలక పాత్ర మా ముద్రాజు ముద్దుబిడ్డ బాబు గారు పోషించారు. ఆయనకు మేము ముద్రా సంఘం తరఫున ధన్యవాదాలు. ఆషాఢం అంటే మనకు చాలా అన్ని విధాల అమ్మవారు ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఒక రాజేశ్వర బోనం లెక్క ఈరోజు ఇక్కడ బోనాలు కూడా నాకు కనిపించాయి. కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంతోషానికి మీకు ఎట్లా సంతోషం అనిపిస్తుంది అంటే ముఖ్యంగా మహిళలు కీలక పాత్ర పోతుంది. కాబట్టి అమ్మవారిని పూజించేందుకు మన అందరం కాబట్టి మనం అందరం కూడా అమ్మవారిని పూజిస్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉండాలి, ప్రజలందరికీ ఎట్లా ఉండాలి, మన జైలు పండుగ పాత్రలు ఉన్న ప్రజలందరూ ఎలా సంతోషించారు, దానికోసం మీరు కరోనా రాకుండా మంచి అమ్మవారికి దర్శనం చేసుకుంటారు. ప్రజలందరూ సస్యశ్యామలు అమ్మవారికి వాడి పంట వర్షం అంతా మంచుకున్నారు. అందులో మా వార్డులో నాయకత్వం నారాయణ దీనికి ఇంత నాయకత్వం వహించి 20 దేశాలకు మేము గర్విస్తున్నాం. ఆయనకు పేరు పేరున అందరికీ ఉద్యోగులందరూ ధన్యవాదాలు. బాబాగారు ఉజ్జయిని మాంకాలమ్మ జాతర జోగిపేట పట్టణంలో తూర్పుగౌని ముద్రా సంఘం ఆధ్వర్యంలో చరిత్ర మార్చిన బాబుకు అభినందనలు తెలుపుతున్నాను. గతంలో పెద్దలు వీస్తుండే మామూలుగా చందాలు వస్తుంది. తన సొంత ఖర్చులతో ఈరోజు నిర్ణయించిన ఈ బోనాల పండుగ నా జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడు చిట్టిబాబు నేను అందరి సమగ్రంగా అభినందిస్తున్నాను, గౌరవిస్తున్నాను. చిన్న వయసున్న పెద్ద సొంత ఖర్చులు ఈరోజు మన జగిపేట పట్టణం ప్రాంతంలో ఉన్న 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు అన్నగారు ఆధ్వర్యంలోని ఈ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ముద్రా సంఘం ముద్దుబిడ్డ మా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు బోనాల కార్యక్రమం నిర్మించేందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా అందరి కుటుంబ సభ్యుల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి మా నర్సన ముచ్చట తరఫున కూడా చిట్టిబాబు అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి మన జోగిపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్సాహ ఆటలతో పాటలతో అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా గంటలో మంగాలమ్మ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి కూడా 5 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ అందరూ అంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి